ఓం శాంతి. ఈరోజు మురళి 10/9/2022. मीठे बच्चे, आपस में मिलकर इस कलयुगी दुनिया से दुख के छप्पर को उठाना है। बाप को याद करने का पुण्य करना है। మధురమైన పిల్లలరా, పరస్పరం కలిసి ఈ కలియుగి ప్రపంచం నుండి దుఃఖం యొక్క టాపు లేపాలి. పరస్పరం కలిసి ఈ కలియుగి ప్రపంచం నుండి దుఃఖం యొక్క టాపు లేపాలి. బాబాను జ్ఞాపకం చేసుకుని పుణ్యం చేయాలి. బాబాను జ్ఞాపకం చేసుకుని పుణ్యం చేయాలి. ప్రశ్న: ज्ञान की अविनाशी प्रारब्ध होते हुए भी कई बच्चों की पुण्य का खाता जमा होने के बजाय खत्म हो जाता है। खत्म क्यों हो जाता है? జ్ఞానం యొక్క అవినాశి ప్రాలబ్ధం ఉన్నప్పటికీ కూడా, జ్ఞానం యొక్క అవినాశి ప్రాలబ్ధాన్ని పొందుతున్నప్పటికీ కూడా కొంతమంది పిల్లల యొక్క పుణ్య ఖాత జమ కావటానికి బదులు సమాప్తి అయిపోతూ ఉంటుంది. ఎందుకు? జ్ఞానంలో వచ్చాక కూడా, జ్ఞానం యొక్క అవినాశి ప్రాలబ్ధాన్ని పొందుతూ కూడా, జ్ఞానంలో వచ్చాక నాకు ప్రాప్తి అనుభవం అవుతుంది, పుణ్యం జమ అవుతుంది అని అనుభవం చేస్తూ కూడా మధ్యలో కొంతమంది పిల్లల యొక్క పుణ్య ఖాతా జమ అవ్వడానికి బదులు సమాప్తి అయిపోతూ ఉంటుంది. ఎందుకు? उत्तर: क्योंकि पुण्य करते करते बीच में पाप कर लेते. ఎందుకంటే పుణ్యం చేస్తూ మధ్యలో పాపం చేసేస్తూ ఉంటారు. అందుకే पुण्यगत समाप्त అయిపోతుంది. ज्ञानी तो आत्मा कहलाते हुए संगदोष में आकर कोई पाप किया तो उस पाप के कारण किए हुए पुण्य खत्म हो जाते हैं. జ్ఞానయుక్త ఆత్మ అని పిలువబడ్డాక కూడా సంగదోషంలో వచ్చి ఏదైనా పాపం చేశారు అంటే ఆ పాపం కారణంగా ఇన్నాళ్ళు చేసినటువంటి పుణ్య కథ సమాప్తి అయిపోతుంది. రెండు, बाप का बनकर काम विकार की चोट खाई, बाप का हाथ छोड़ा तो वो पहले से भी अधिक पापात्मा बन जाते. రెండోది ఏంటంటే, బాబా పిల్లలుగా అయిన తర్వాత కామ వికారం యొక్క దెబ్బ తగిలింది, బాబా చేయి విడిచిపెట్టేశారు అంటే వాళ్ళు ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ పాపాత్మగా అయిపోతారు. జ్ఞానంలో రాకముందు పాపాత్మ, ఇక్కడికి వచ్చి బాబా పిల్లలై మళ్ళీ వికారాల్లోకి వెళ్ళారంటే అంతకన్నా పాపాత్మ అయిపోతారు. లౌకిక జీవితం కంటే కూడా ఉసే కుల కలంకిత్ కహా జాతా హై, వాళ్ళని కుల కలంకితులని చెప్పడం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. वो बहुत कड़ी सजा के भागी बन जाते हैं. అలాంటి వాళ్ళు చాలా కఠిన శిక్ష అనుభవించడానికి భాగీదారులు అయిపోతారు. सदगुरु की निंदा कराने के कारण उन्हें टोर मिल नहीं सकता. అంతేకాదు, కఠిన శిక్ష అనుభవించడమే కాదు, సద్గురు యొక్క నిందకులైన కారణంగా వారికి పదవి కూడా దొరకదు అని చెప్తున్నారు బాబా. ओम शांति. रूहानी बाप रूहानी बच्चों के साथ रिहान कर रहे हैं. आत्मिक తండ్రి బాబా ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. మురళి అంటే అదే కదా, రోజు బాబాతో బాబా మనతో సంభాషిస్తూ ఉంటారు. ये तो आत्मा जानती कि एक ही हमारा बेहद का बाप है. वो तो बच्चे समझ गए. పిల్లలు తెలుసుకున్నారు కదా, ఒక శివ బాబాయే మన యొక్క బేహద్ బాబా. मंजिल है मुक्ति, जीवन मुक्ति के लिए याद की यात्रा जरूरी है और जीवन मुक्ति के लिए रचना के आदि मदन को जानना जरूरी है. మనం చేరుకోవాల్సిన గమ్యం ముక్తి, జీవన్ ముక్తి. ముక్తి కోసం ఏం చేయాలి? స్మృతి యాత్ర తప్పకుండా ఉండాలి. జీవన్ ముక్తి కోసం ఏం చేయాలి? రచన యొక్క ఆది మధ్య అంత్యం తప్పకుండా తెలుసుకోవాలి. జ్ఞానం, జీవన్ ముక్తి కోసం జ్ఞానం యొక్క అవగాహన తప్పకుండా ఉండాలి. అబ్ హై దోనో హి సహజ్. ఈ రెండు కూడా సహజమైనవి. స్మృతి యాత్ర మరియు రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం బుద్ధుల తిప్పడం.
सृष्टि का 84 जन्मों का चक्र फिरता रहता है, ये तुम बच्चों की बुद्धि में रहना चाहिए। अब हमारा 84 जन्मों का चक्र पूरा होता है, अब हमें जाना है वापस घर। బాబా చెప్తున్నారు, ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఇది ఆలోచన నడవాలి. మా యొక్క 84 జన్మల చక్రం పూర్తయిపోతుంది, ఇప్పుడు మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి అని ఆలోచనలోకి రావాలి. अब वापिस तो कोई जा नहीं सकते क्योंकि పాపాత్మ है. వెళ్ళిపోవాలి అనేది బుద్ధిలో వచ్చినా అందరూ ఎవరు ఇంటికి వెళ్ళలేరు తిరిగి. ఎందుకు? పాపాత్మ అయిపోయి ఉన్నారు, డైరెక్ట్ గా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోలేరు ఎవరు. పాపాత్మ ఈ ముక్తి జీవన్ ముక్తి में जा नहीं सकते, పాపాత్మలో డైరెక్ట్ గా ముక్తి జీవన్ ముక్తిలోకి వెళ్ళలేరు. ऐसे ऐसे विचार करने होते, जो करेगा सो पाएगा और खुशी में रहेगा तथा दूसरों को भी खुशी में लाएगा. ఇలాంటి ఆలోచనలు మన బుద్ధిలో నడుస్తూ ఉండాలి. పాపాత్మ అయిపోయిన మనుషులు ఎలా వెళ్ళగలము, అలా అయిపోయాం కదా. ఇప్పుడు పుణ్యాత్మక తారైతేనే మనం ఎగిరి వెళ్ళగలం ముక్తి జీవన్ ముక్తికి అని ఇలా ఇలా ఆలోచనలు మీ బుద్ధిలో నడుస్తుండాలి. ఎవరు చేస్తారో వాళ్ళు పొందుతారు, వాళ్ళకి ఖుషి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో బుద్ధి రమిస్తూ ఉంటే మనకి ఖుషి ఉండడమే కాదు, ఇతరులను కూడా ఖుషిలో తీసుకొని రాగలం మన ఈ విషయాలు అర్థం చేయిస్తూ. तुम बच्चों को कृपा व मेहर करनी है, सबको रास्ता बताने की. పిల్లలు అందరికీ మార్గం చూపించే కృప చూపించాలి, అందరికీ మార్గం చూపించే దయ చూపించాలి. समझाना है तुम्हारे आत्मा सत्व प्रधान सब तमो प्रधान बन गए इसलिए वापस जा नहीं सकते. ఎవరికైనా ఇది అర్థం చేయించాలి మనం, మీ ఆత్మ తమ ప్రధానమైపోయింది కదా, అందుకని ఇంటికి వెళ్ళలేని స్థితిలో ఉంది. पुकारते भी है पतित पावन, बच्चे जानते हैं कि अभी पुरुषोत्तम संगम युग है. ये भी किसको अच्छी रीति याद रहता है, किसको याद नहीं रहता है, घड़ी घड़ी भूल जाता है. బాబా చెప్తున్నారు, ఇప్పుడు తమ ప్రధానమై ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండడం వల్లనే పిలుస్తూ ఉంటారు, పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి అని. పిల్లలు తెలుసుకున్నారు. ఇప్పుడు పురుషోత్తమ సంగమేగా నడుస్తుంది. ఇది కూడా కొంతమందికి బాగా గుర్తుంటుంది మీలోని, కొంతమందికి గుర్తుండట్లేదు, గడిగడికి మర్చిపోతున్నారు సంగమయుగంలో ఉన్నాము అనే విషయము. పరంతు తుమ్కు అగర్ సంగం యుగి యాద్ రహే తో భీ ఖుషి కా పారా చఢా రహే. కానీ బాబా చెప్తున్నారు, సంగమయుగం ఇది నడుస్తుంది, నేను సంగమయుగి జన్మ తీసుకున్నాను ఇప్పుడు. ఇది మీకు నిరంతరం గుర్తున్నా కూడా ఖుషి యొక్క నష ఎక్కి ఉంటది రోజంతా అని చెప్తున్నారు బాబా. బాప్ టీచర్ యాద్ రహే తో భీ ఖుషి కా పారా చఢా రహే. లేదు, సంగమయుగము అనేది గుర్తుండట్లేదు ఆ పాయింట్ అంటే, బాబా ఇప్పుడు తండ్రి టీచర్ అయి నా ఎదురుగా వచ్చారని ఇది గుర్తున్నా కూడా ఖుషి యొక్క నష ఉంటుంది రోజంతా అని చెప్తున్నారు బాబా. किसको बड़ा रोला विघ्न बीच में पड़ता, किसको थोड़ा पड़ता, पड़ता तो जरूर है. బాబా చెప్తున్నారు, ఈ విధంగా మర్చిపోవటము పురుషార్థంలో విఘ్నము పడుతూ ఉంటుంది కదా. కొంతమంది ఎదురుగా పెద్ద రూపంలో విఘ్నం పడుతుంది పురుషార్థంలో, కొంతమందికి చిన్న చిన్న రూపంలో విఘ్నాలు పడుతున్నాయి. విఘ్నాలు అయితే తప్పకుండా ప్రతి ఒక్కరి ఎదురుగా వస్తాయని చెప్తున్నారు బాబా. कई ऊपर जाकर फिर नीचे आ जाते हैं, कोई की अवस्था अच्छी होती है तो दिल पर चढ़ जाते, फिर नीचे गिरते हैं तो की कमाई చెట్ हो जाती है. అయితే ఈ మాయా విఘ్నాలు వచ్చే టైంలో ఏమవుతుందంటే, కొంతమంది పైకి వెళ్ళి అంటే బాబా హృదయంలో ఎక్కుతారు కూడా పురుషార్థంలో పైకి వెళ్ళి, మళ్ళీ కిందకి దిగిపోతున్నారు ఈ విఘ్నాల్లో సతమతం అవుతూ. కిందకి దిగిపోతే ఏమవుతుంది, బాబా హృదయం నుండి మళ్ళీ దిగిపోతారు, చేసిన సంపాదన అంతా ఫినిష్ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. जैसे दुनिया में कितनी दान पुण्य करते इसलिए कि पुण्यात्मा बने, फिर अगर पुण्य करते करते पाप कर्म करने लग पड़ते तो పాపాత్మ బన్ పడితే. ప్రపంచంలో ఎన్ని దాన పుణ్యాలను చేస్తూ ఉంటారు, ఎందుకు? పుణ్యాత్మగా తయారవ్వాలి అని.
ఒకవేళ పుణ్యం చేస్తూ చేస్తూ పాప కర్మలు చేస్తే ఏమవుతుంది? పాపాత్మ అయిపోతారు కదా, పుణ్యాత్మ బదులు. तुम्हारा पुण्य है ही बाप को याद करने में, याद से ही तुम्हारी आत्मा పుణ్యాత్మ బంతి హే. అయితే బాబా చెప్తున్నారు ఇక్కడ మీకు పుణ్యం ఎక్కువగా దేనిలో జమ అవుతుందంటే బాబాని ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో మనస్ఫూర్తిగా బాబాతో కనెక్ట్ అయి ఉంటారు, అంత ఎక్కువగా బాబా స్మృతి చేస్తే అంత పుణ్యం జమ అవుతుంది మీకు. బాబా స్మృతి చేయడంలోని పుణ్యం ఉంది. स्मृति द्वारा ने मेरे आत्मा पुण्य आत्मा उतारो అని చెప్తున్నారు బాబా. तो अगर बाप को ही भूल जाए, दूसरे का संग लग जाए तो बहुत पाप करने से जो कुछ पुण्य किया वो भी खत्म हो जाता है. ఒకవేళ బాబానే మర్చిపోతే ఇతరుల సాంగత్య ప్రభావంలో వచ్చి నడుస్తూ ఉంటే చాలా పాపాలు జరిగిపోతాయి మన ద్వారా. అప్పుడు ఏదైతే పుణ్యం చేసుకుని ఉన్నామో అది కూడా समाप्त అయిపోతుంది. समझो आज दान पुण्य करते सेंटर खोलते हैं, कल फिर बेमुख हो जाते तो पहले से भी जास्ती गिर जाते क्योंकि पाप करते हैं ना. ఉదాహరణకు ఈ రోజు దానం ధర్మము అని పుణ్యము అని సేవ అని చేస్తారు, సెంటర్ తెరిచి అనేక మందికి సందేశం ఇస్తారు. రేపు వాళ్ళే బాబాను వదిలేసి విముఖులే వెళ్ళిపోతే ముందు కన్నా ఎక్కువగా కింద దిగజారిపోతారు. ఎందుకంటే పాపం చేస్తున్నట్టే కదా వాళ్ళు, బాబాను వదలడం, విముఖులు అవ్వడం. तो वो खाता जमा के बदले ना हो जाता है. అప్పుడు వాళ్ళ ఖాతా ఏమవుతుంది? జమ అవడానికి బదులు మైనస్ అయిపోతుంది. पहले बहुत अच्छी सर्विस करते थे, बात मत पूछो, फिर एकदम गिर जाते, शादी कर लेते. ముందు చాలా సర్వీస్ చేసేవారు బాబా పిల్లలుగా ఉండి. అడగండి ఎంత కింద పడిపోతారంటే మళ్ళీ నిన్నటి వరకు బాగా సేవ చేసి బాగా నశలో ఉన్నట్టు ఉండి ఒక్కసారి కింద పడిపోతారు, వివాహం చేసేసుకుంటారు, వెనక్కి వెళ్ళిపోతారు ఆ జీవితంలోకి. ఏమవుతుంది అప్పుడు? ఇన్నాళ్ళు చేసిన పుణ్య కథ అంతా समाप्त అయిపోతుంది. पहले से भी जास्ती खराब हो जाते, पाप करने से फिर वो पाप का बोझा చెడతా जाता. ముందు కన్నా ఇంకా చెడిపోతుంది పరిస్థితి. పాపాలు జరిగిపోయినట్టే కదా మాయా జీవితంలో పడిపోతే. ఆ పాప బరువు పెరుగుతూ ఉంటుంది. జమ और नाक की जैसे मुरादी कमाई संभाली जाती है ना. ఇక్కడ పాపం పుణ్యం అదే లాభం నష్టం యొక్క ఖాతా సంభాళించటం జరుగుతుంది కదా మనం. परंतु इन बातों को भी कोई समझने वाला ही समझे. पाप भी कोई हल्का कोई बड़ा होता है, కానీ ఈ విషయాలు అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది పాపం పుణ్యం యొక్క ఖాతా ఏంటి, ఎప్పుడు జమ అవుతుంది, ఎప్పుడు అది సమాప్తి అయిపోతుంది అనేది అవగాహన శక్తి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. పాపం చేయడంలో కూడా కొంతమంది అంటే తేలికైన పాపాలు ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద పాపాల కింద లెక్కకు వస్తాయి. కామ్ కా సబ్సే కడా, క్రోధ్ सेकंड, लोभ उनसे कम, मोह उनसे कम नंबरवार होते हैं. కామ వికారం నంబర్ 1 కఠినమైన పాపం, క్రోధం సెకండ్, లోభం తక్కువ, మోహం ఇంకా తక్కువ, ఇలా నంబర్ వారీగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. काम की चोट खाने से फायदे के बदले नुकसान हो जाता है, क्योंकि सदगुरु की निंदा कराई तो और पा ना सके. కామం యొక్క దెబ్బ తగలడంతో లాభానికి బదులు నష్టం వైపు వెళ్ళిపోతుంది ఖాతా. ఎందుకు? ఎందుకంటే సద్గురు బాబాకు నింద చేయించేవారు అయిపోతారు వాళ్ళు, అందుకే పదవి పొందలేరు. వదిలిసి ఉత్తర్ జాయింగే, బాబా హృదయం నుండి కూడా దిగిపోతారు కామ వికారానికి వశం అయితే. बाप का बनकर बाप को छोड़ देते, फिर उसके कर्म पर भी होता है. బాబా పిల్లలై కూడా బాబాను వదిలేసే పరిస్థితులకు వచ్చేస్తారు వాళ్ళు కామ వికారానికి వశమైతే. తర్వాత వాళ్ళ కర్మ పైన కూడా ఆధారం ఉంటుంది. कारण क्या, चल ना सका, अक्सर करके काम की चोट जास्ती लगती है. జ్ఞానంలో నడవలేకపోయారు బాబా పిల్లలుగా, మధ్యలో కామ వికారానికి వశమై పడిపోయారు.
అంటే ఏమవుతుంది, దాని ఆధారంతోనే వారి పాపం పుణ్యం యొక్క ఖాతా తయారవుతుంది. సాధారణంగా కామం యొక్క దెబ్బ ఎక్కువగా పడుతూ ఉంటుంది. యహి ముఖ్య దుష్మన్, ఎందుకంటే ఇదే ముఖ్యమైన శత్రువు. కబ్ సున్నా క్రోధ్ కి ఎఫిజి జలై నెహి కామి కి బనాతే హై రావణ్ టెహరానా. ఎప్పుడైనా విన్నారా క్రోధం యొక్క బొమ్మ తయారు చేసి కాల్చారు అని? కానీ కామీలది బొమ్మ తయారు చేసి కాలుస్తారు. రావణుడు అని కూడా కాలుస్తారు కదా. పంచవికారాలు ఉన్నాయి అందులో 5 తలల్లో, కానీ కామం ముఖ్యమైన వికారము అని చెప్తున్నారు బాబా. బాప్ కేతే కామ్ పర్ జీత్ పనేసి జగ జీత్ బనేంగే. బాబా చెప్తున్నారు, కామ వికారం మీద విజయం పొందితే జగ జీతులు అవుతారు. ఇంకా వేరే వికారాల కోసం తీసుకోరు కదా సెంటెన్స్. కామాన్ని జయిస్తే జగత్తుని జయిస్తావు అర్జున అని గీతలో కూడా చెప్పారు. బిల్కుల్ హరా బెట్టే తో జీత్ కి బదిలీ హార్ హో జాతీ హై. పూర్తిగా ఓడిపోయి కూర్చున్నారు. కామంతో ఓడిపోతే ఏమవుతుంది? గెలవడానికి బదులు ఓటమి అయిపోతుంది ఈ యుద్ధంలో. బాప్ కో బులాతే హే पतित पावन आओ, काम से बहुत पीड़ित होते हैं. फिर कहते हैं बाबा काला वो कर दिया. बाबा कहेंगे तुम तो कुल कलंकित हो. బాబాని పిలుస్తున్నారు పతిత పావన రండి అని. పిలిచారా? పిలిచాం కదా అనేక జన్మలు. ఎందుకు అలా పిలిచాం? కామంతో పీడింపబడ్డారు చాలా జన్మల నుండి. కామ వికారంతో చాలా పీడితులైపోయి పిలిచారు. ఇప్పుడు బాబా వచ్చాక కామ వికారాన్ని వదులుతామని ప్రతిజ్ఞ చేసుకుని నడుస్తూ మళ్ళీ నల్ల ముఖం చేసేసుకుంటూ ఉంటారు. బాబా నల్ల ముఖం చేసేసుకున్నామని చెప్తుంటారంట. బాబా చెప్తారంట కుల కలంకితులైపోయారు. వికారాల్లో పడ్డారంటే అర్థం ఏంటి? కులానికి కలంకం తెచ్చేవారైపోయారు. క్రోధ వా మోహకెళ్ళి కేంగి. క్రోధం, మోహం ఈ వికారాల కోసం కుల కలంకితులయ్యారనే పదము వాడరు. सारा मदर है काम पर, बुलाते हैं पतित पावन आओ. बाप पाया है फिर भी पतित बनते रहे तो बाप क्या कहेंगे? ఆధారం అంతా కామ వికారాన్ని జయించటం పైనే ఉంది. పిలవడం కూడా మీరు పిలిచిన పిలుపు భగవంతుణ్ణి ఏమని పిలిచారు? ఓ పతిత పావన రండి అని. బాబా వచ్చారు, కామాన్ని జయించండి, పవిత్రంగా తయారవ్వండి అని బాబా చెప్తున్నారు. అయినా కూడా మాట వినకుండా పతితులుగా తయారవుతూ ఉంటే బాబా ఏం చేస్తారు చెప్పండి? ఇంత పిలిచారు, మీ పిలుపు విని పావనంగా చేయడానికి వచ్చారు అతడు. అయినా మీరు వికారాల్ని వదలము, పతితులు అవుతూ ఉంటామంటే బాబా ఏం చేస్తారు? ఇంకా సాధు సంత్ అది సబ్ కోయి పుకార్తే పతిత పావన్ ఆవు. అర్థ కోయి నహి సమజ్తే హై. సాధు సన్యాసులు కూడా పిలుస్తూ ఉంటారు పతిత పావన రండి అని, కానీ ఈ పిలుపులో అర్థం ఎవరికి తెలియటం లేదు. పావనం కావాలంటే పతితత్వాన్ని విడిచిపెట్టాలి కదా వికారాన్ని. ఇది అర్థం కావట్లేదు. कोई मानते कि हाँ आने वाला है जो नई दुनिया स्थापन करेंगे, परंतु टाइम बहुत लंबा दे देने से घोर अंधेरे में गिर पड़े हैं. జ్ఞాన్ और అజ్ఞాన్ కొంతమంది అనుకుంటూ ఉంటారు భక్తిలో కూడా, మనం పిలిచాము భగవంతుణ్ణి, అతడు వస్తాడు, కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తాడు అని ఇలా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు కూడా బయట ప్రపంచంలో. కానీ ఎప్పుడు వస్తారు తెలియదు. చాలా పొడుగైన టైం చూపించేస్తారు కదా యుగాల్ని. దానికి కారణంగా ఘోర అంధకారంలో పడిపోయి ఉన్నారు మానవులు. జ్ఞానం అజ్ఞానం రెండు నడుస్తూ ఉంటాయి కదా ఈ సృష్టిలో. కాబట్టి అజ్ఞానంలో ఉన్న కారణంగా తెలియటం లేదు ఎప్పుడు వస్తారు భగవంతుడు అని. बाप समझाते भक्ति में तुम जिसकी पूजा करते हो उसे जानते नहीं तो वो भक्ति किस काम की? ना जाने के कारण जो कुछ करते वो निष्फल हो जाता है. బాబా చెప్తున్నారు భక్తులు ఎవరి పూజలు చేస్తూ వచ్చారు అతని పరిచయమే తెలియలేదు కదా, ఆ భక్తి ఎందుకు ఉపయోగపడినట్టు, ఎందుకు పనికొస్తుంది? ఎవరి పూజ చేస్తున్నా ఈ ఇంటి వాళ్ళ పరిచయం తెలియకపోతే నా జానేకే కారణం జో కుచ్ కర్తే वो నిష్ఫల్ हो जाता है. తెలియని కారణంగా ఏదైతే భక్తి పూజలు చేస్తారో అదంతా నిష్ఫలమైపోతుంది.
मनुष्य समझते दान पुण्य करने से फल मिलता है, परंतु वो है अल्पकाल के लिए కాకవిష్ట के समान సుఖ. మానవులు అనుకుంటారు దాన పుణ్యాలు చేయటం వలన పుణ్య ఫలం దొరుకుతుంది అని. కానీ అల్పకాలానికి కాకిరెట్టతో సమానమైన సుఖమే ఒక జన్మ కోసం పొందుతున్నా అక్కడ చేసిన భక్తి దాన పుణ్యాల ఫలం. सन्यासी भी कहते हैं ये दुनिया में जो सुख मिलता है वो काग विष्ट समान है, बाकी सब तो కేతుకే. అందుకే సన్యాసులు కూడా ఇదే చెప్తూ ఉంటారు, ఏ ప్రపంచంలో ఏవి సుఖాలు ఉన్నాయో కాకిరెట్టుతో సమానమైన సుఖాలు, మిగిలినంతా దుఃఖమే దుఃఖం ఉంది ఈ ప్రపంచంలో అని. बाप कहते मामेकम याद करो तो तुम्हारे सब दुख दूर हो जाएंगे. బాబా చెప్తున్నారు నన్నొక్కడిని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే మీ దుఃఖాలన్నీ दूरम होता है. विचार करो कि हम कितना याद करते, जो पुराना हिसाब खत्म भी हो नया जमा भी हो. ఆలోచించండి మేము ఎంత బాబాని జ్ఞాపకం చేస్తున్నాము, పాత లెక్క సమాప్తే కొత్తది జమ అవ్వడం అంత స్మృతి చేస్తున్నామా, బాబాని అంత జ్ఞాపకం చేస్తున్నామా. పాత ఖాతాలు సమాప్తే కొత్తది శ్రేష్టమైంది ఖాతా జమ అయ్యేలా. कितना कोई जमा करते हैं इसमें धन आदि की बात नहीं, ये तो है पाप कैसे मिटे. ఖాతా అంటే ఖాతా అనే మాట విని ధనం కాదు ఇక్కడ. నేను ధనం ఎంత పోగు చేస్తాను బాబా బిడ్డ అయ్యాక, అది కాదు ఖాతా. ఇక్కడ ఖాతా అంటే పాప పుణ్యాల విషయం. పాపం ఎలా తొలగాలి, నా పైన ఉన్న పాపం అది మీకు తప్పన ఉండాలి, అది చెక్ చేసుకుంటూ ఉండాలి. मूल बात है ही पवित्र बनने की. ऐसा भी नहीं समझो कि बाबा को लिख कर देने से कोई जन्म जन्मांतर का खत्म हो जाएगा. ముఖ్యమైన విషయమే పవిత్రంగా తయారవడము. ఇలా కూడా అనుకోకండి, ఏదైనా పాపాలు చేసినా అపవిత్రమైన బాబాకు ఉత్తరం రాసి లెటర్ రాసి ఇచ్చేస్తే జన్మ జన్మలకి ఇంకా సమాప్తి అయిపోతుంది ఆ పాపం. అలా అనుకోకండి. పాపం का बोझा जन्म जन्मांतर का बहुत है, वो सब नहीं कटते हैं. మీరు బాబాకి లెటర్ రాసి వేసేసినంత మాత్రాన జన్మ జన్మల నుండి ఉన్న చాలా పాపాల బరువు ఉంది కదా, అది కట్ అవ్వదు. इस जन्म में जो कि उसकी हल्काई हो जाती है, बाकी तो मेहनत बहुत करनी पड़े. ఈ జన్మలో మీకు తెలిసి తెలిసి ఇప్పుడు ఏవైతే పాపము తప్పు చేశారో అది కొంచెం తేలికోతుంది లెటర్ రాసి బాబాకి ఇస్తే. బాబా దృష్టి మన వైపు వచ్చి మనకి సహయోగం ప్రారంభం అవుతుంది. మనసుతో చెప్పినా కూడా ఉంటది, కానీ లెటర్ రాసి ఇంకా ఇంకా ఎక్కువగా మనం బాబాతో కనెక్ట్ అవుతాం. మన తప్పులు చెప్పుకోవటంలో బాబా సహయోగం పొందడంలో తేలికవుతుంది. అది కొంచెం మన మనసు తినకుండా ఉండేలాగా బాబా కూడా గైడెన్స్ ఇచ్చి నడిపిస్తారు, మళ్ళీ మన ద్వారా తప్పులు జరగకుండా ఉండేలాగా. అంతేకాని జన్మ జన్మల నుండి చేసిన పాపాలు ఏం సమాప్తి అయిపో, ఉత్తరం రాసేసేసాను పాపాలు పోయి అనుకోకండి. శ్రమ పడాలి, ఈ విషయంలో చాలా శ్రమ పడవలసి వస్తుంది. జిतना याद में रहेंगे उतना పాపం का बोझ हल्का होता जाएगा. ఎంత ఎక్కువ బాబా స్మృతిలో ఉంటామో మనము అంత పాపాలు బరువు తేలిపోతుంది. कोई बच्चे बहुत मेहनत करते, लाखों को रास्ता बताते हैं, 84 जन्म का चक्र समझाते हैं, जन्मों के ही सबको तुम जानते हो. కొంతమంది పిల్లలు చాలా శ్రమ పడుతూ ఉంటారు, వాళ్ళ పురుషార్థమాలు చేసుకుంటూ లక్షల మందికి మార్గం చూపించే సేవ చేస్తూ ఉంటారు. 84 జన్మల చక్రం కోసం ఎవరికైనా చెప్తూ ఉంటారు. బాబా చెప్తున్నా జన్మల యొక్క లెక్క మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. విచార్ కరో కిतना योग बल है, हमारा जन्म कब होगा, सतीगा आदि में हो सकेगा. ఆలోచించండి, నాకు ఎంత యోగ బలం జమ అయింది నాలో, నేను ఎప్పటి నుండి జన్మలో రాగలను, సత్యగా ప్రారంభం నుండి రాగలనా, అంత ప్యూర్ అయిందన్న ఆత్మ, ఎంత యోగం జమ అయింది ఆలోచించండి, చెక్ చేసుకోండి. जो बहुत पुरुषार्थ करेंगे वही सती गादी में जन्म ले सकेंगे. ఎవరైతే చాలా పురుషార్థం చేస్తారో వాళ్ళే సతీగా ఆదిలో జన్మ తీసుకోగలరు. ఓ కోయి చిప్పా తోడి రేగా. బాగా పురుషార్థం చేసే వాళ్ళు దాగి ఉంటారా, అందరికీ తెలుస్తుంది వీళ్ళు మంచి పురుషార్థులు అని. ऐसे मत समझो कि सभी कोई सतीक में आएंगे, कोई तो पिछाड़ी में आकर थोड़ा बहुत ले लेते हैं.
ఇలా కూడా అనుకోకండి అందరూ సత్యుగంలో వస్తారా అంటే లేదు. కొంతమంది ఆఖరిలో వచ్చి ఏదో కొద్ది ప్రాప్తి పొందే వాళ్ళు కూడా ఉంటారు. త్రేతా చివరిలో జ్ఞానంలో నడిచిన అందరూ కూడా సత్యుగ ప్రారంభంలో వచ్చేస్తారని కూడా లేదు. మనం చేసే పురుషార్థాన్ని బట్టి, మనం చేసే స్మృతిని బట్టి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. जो जास्ती कमाई करते वो जल्दी आते, कम कमाई करते तो देरी से आते। इसलिए बाप को तो बहुत याद करना चाहिए और है भी बहुत सहज। ఎవరైతే ఎక్కువ సంపాదన చేస్తారో జ్ఞాన మార్గంలో, అంటే డబ్బు కాదు, పురుషార్థం, బాబా స్మృతి, సేవ యొక్క పుణ్యము ఎక్కువ సంపాదించుకుంటారు కదా, వాళ్ళు తొందరగా జన్మలోకి వస్తారు సత్యుగ ప్రారంభం నుండి. ఎవరైతే ఈ సంపాదన తక్కువ చేసుకుంటారో వాళ్ళు లేట్గా జన్మలోకి వస్తారు అని చెప్తున్నారు బాబా. అందువలన బాబాను చాలా జ్ఞాపకం చెయ్యాలి. ఇది సహజమైంది కూడా. जो अच्छी रीति याद करेंगे उनको खुशी रहेगी, हम जल्दी नई दुनिया में आएंगे. ఎవరైతే బాగా బాబాని జ్ఞాపకం చేస్తారో వాళ్ళకైతే ఖుషి ఉంటుంది కదా, మేము వెళ్ళిపోతాం, తొందరగా కొత్త ప్రపంచంలో జన్మ తీసుకోబోతున్నామని ఖుషి ఉంటుంది. రాజా బన్నా है तो प्रजा भी तो बनानी है ना, प्रजा ही नहीं बनाएंगे तो राजा कैसे बनेंगे. ఒకటి బాబా స్మృతి చేసి పాపాల సమాప్తి కావాలి. రెండవది ప్రజలని కూడా తయారు చేయాలి కదా మీరు. ఎవరికైనా బాబా జ్ఞానం ఇచ్చి బాబా పిల్లలుగా తయారు చేస్తే అప్పుడు మీరు రాజు అవుతారు. ప్రజల్నే తయారు చేయకుండా రాజా ఎలా అవుతారు అంటారు బాబా. कोई सेंटर खोलते उनकी कमाई भी बहुत होती. కొంతమంది సెంటర్ తెరిపిస్తారు, అంటే ఒక సెంటర్ రెంట్ పూర్తిగా కట్టుకుంటారు వాళ్ళు, లేదంటే కట్టించి ఇస్తారు. క్లాస్ హాల్ అనో లేకపోతే ఒక ఫ్లాట్ అనో ఒక పోర్షన్ అనో బాబా సెంటర్ కోసం. వాళ్ళకు కూడా చాలా సంపాదన జరుగుతుంది అంటారు బాబా. ఎందుకంటే ఆ ఇంటిలో ఎవరెవరు వచ్చి మెసేజ్ వింటూ ఉంటారో, మారుతూ ఉంటారో, అదంతా షేర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. వాళ్ళు అలాంటి స్థానం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ స్థానం, వాళ్ళకి ఆ ప్రాప్తి. ఫాయిదా అవుతాయి తో 2-3 సెంటర్ బి కోల్తే. ఎప్పుడైతే లాభము, పురుషార్థ యొక్క లాభం కనిపిస్తూ ఉంటుందో, బాబాకి చేసుకోవటం వలన ప్రాప్తి ఉందని అనుభవం అవుతూ ఉంటే ఇంకా 2-3 సెంటర్లు కూడా తెరిపించటానికి ఆధారంగా నిలబడతారంట కొంతమంది. సెంటర్ తో బాబా भी खोलते रहते हैं, जो करते उनका हिसाब उसमें आ जाता है. బాబా కూడా సెంటర్లు తెరిపిస్తూ ఉన్నారు కదా. ఎవరు ఇందులో ప్రాప్తి జమ చేసుకుంటారో వాళ్ళ పుణ్య ఖాతాలో లెక్కకు వచ్చేస్తుంది. మిల్కర్ తుమ్ సబ్ దుఃఖ చప్పర్ ఉఠాతే హోనా. ఇలా అందరూ మీరు సేవలో పాల్గొని కలిసిమెలిసి అందరూ చెయ్యేసి దుఃఖం యొక్క పర్వతాన్ని, దుఃఖం యొక్క టాపుని లేపే కార్యం చేస్తున్నారు కదా. సబ్కా కందా మిల్తా హేనా, అందరి చేతులు ఇందులో కలుస్తున్నాయి కదా ఈ కార్యంలో. తో ఈ సబ్కో మిల్తాయి కాబట్టి ప్రాప్తి కూడా అందరికీ లభిస్తుంది. జిత్నా మెహనత్ కడితే ఉత్నా ఉంచ పద్ మిలేగా. ఎంత శ్రమ పడితే సేవలో అంత ఉన్నత పదవి లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఉनको ఖుషి भी बहुत होगी. ఈ సేవలో శ్రమ పడే వారికి ఖుషి కూడా చాలా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. देखा जाता है कितनों का उद्धार किया, सर्विस बहुत अच्छी करते रहते. చూస్తారు బాబా కూడా ఎంతమందిని వీళ్ళు ఉద్ధరించే సేవ చేశారు అని. సర్వీస్ కూడా చాలా బాగా చేసే పిల్లలు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆ పదవి, ఆ మార్కులు ఇస్తారు కదా బాబా. అది భవిష్యత్తులో పదవి ఏమైంది, మార్కులు ఏంటనే తర్వాత విషయం. కానీ ప్రెసెంట్ లైఫ్ లో కూడా ఖుషి, తేలిక స్థితి పెరిగిపోతూ ఉంటాయి సేవ చేస్తూ ఉంటే. जैसे मिसाल देते मम्मा का, मम्मा ने बहुत अच्छी सर्विस की तो उनका कितना कल्याण हो गया. मूल बात है सर्विस करने की. మమ్మ చాలా సర్వీస్ చేస్తారు కదా జగదంబ సరస్వతి మమ్మ. అందుకే ఆమె కళ్యాణం ఎంత జరిగింది ఇతరుల సేవ చేయడంలో. ఆమె చదువు, ఆమె మార్కులు జమ అయ్యే కదా. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటి, సర్వీస్, సేవ చేయాలి. योग की भी सर्विस है ना, डायरेक्शन मिलते रहते कैसे याद करना है. యోగంలో ఉండడము అది కూడా సేవయే కదా అంటున్నారు బాబా. ఎలా యోగం చేయాలి, ఎలా బాబాని జ్ఞాపకం చేయాలనే డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది.
మనం ఎంత ఆ విధంగా మనం బుద్ధిని నీళ్ళు కడగబెట్టి కూర్చుంటాం, వైబ్రేషన్స్ మంచివి తయారవుతాయి కదా మన చుట్టూ, అది కూడా సేవ్ అయ్యి. ये है बिन्नी का राज भी बाबा ने अब समझा। अब आगे चल और भी सुनाते रहेंगे। బిందు యొక్క రహస్యం కూడా బాబా మనకు వినిపించారు. ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా వినిపిస్తూ ఉంటారు బాబా. दिन प्रतिदिन उन्नति होती जाएगी, पॉइंट्स निकलते रहते, बहुत डिफिकल्ट भी नहीं है, सहज भी नहीं है. రోజు రోజుకి మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. బాబా పాయింట్స్ కూడా వినిపిస్తూ ఉంటారు రోజు రోజుకి. బాబా చెప్తున్నారు చాలా కష్టము అనేది కూడా లేదు మన మార్గంలో, అలాగని చాలా ఈజీ కూడా కాదు. అనుకున్నంత తేలిక తీసుకోవాల్సిన, అటెన్షన్ పెట్టి నడవలసిన మార్గం. जो सर्विस में तत्पर है वो जेट पॉइंट को पकड़ लेते, जो सर्विस में नहीं रहते उनकी बुद्धि में कुछ भी नहीं बैठता. ఎవరైతే సర్వీస్ లో తత్పరని ఉంటారో, సేవలో, వాళ్ళకైతే బాబా చెప్పే పాయింట్ వెంటనే పట్టుకోగలరంట. ఏ భావంతో చెప్పారు, ఏం చెప్తున్నారు బాబా, నేను ఏం చేస్తున్నాను, కరెక్ట్ గా వాళ్ళకి వాళ్ళు మార్చుకుంటూ వెళ్ళిపోతారు కూడా, సేవలోనే తత్పరలే ఉండేవాళ్ళు. ఎవరైతే సర్వీస్ లో ఉండరో, ఏదో విని వెళ్ళిపోతూ ఉంటారో, వాళ్ళ బుద్ధులో ఏమీ కూర్చోదు అంటారు బాబా. వెంటనే అది తగలదు పాయింట్ వింటున్న వాళ్ళకి. बिंदी बिंदी कहते रहते, परंतु कैसे बिंदी को याद करे, कैसे बिंदी को देखे, है बहुत सहज बात. బిందు బిందు అని అంటూ ఉంటారు, కానీ బిందువుని ఎలా జ్ఞాపకం చేయాలి, శివబాబా బిందువుని ఎలా చూడాలి మనస్సు అనే నేత్రంతో, ఇది ప్రాక్టికల్ గా అనుభవం చేయాల్సిన విషయం కదా. అనుభవం చేస్తే చాలా సహజమైన విషయమే. कोई बिंदी को सामने रख थोड़ी याद करना, ये तो समझने की बात है. ఒక బిందువుని తెచ్చి మన ఎదురుగా పెట్టి జ్ఞాపకం చెయ్యాలి ఏంటి. ఎలాగైతే ఇక్కడ లైట్ ఉంది, కరెంట్ పోయింది, లైట్ వెలగలేదనుకోండి, బాబా కనిపించరా. ఇదంతా ఏంటి, బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయం, కానీ ఒక బిందువు వెలుగుతుందా లేదా మన ఎదురుగా బిందువుని చూసి జ్ఞాపకం చేస్తా అనే విషయం కాదు ఇది. आत्मा कितनी छोटी बिंदी है, आत्मा का नाम रूप देश काल कोई बता नहीं सकेगा. ఆత్మ ఇంత చిన్న బిందు, ఆత్మ యొక్క నామరూప దేశకాలాలు ఎవరు చెప్పలేరు. परमात्मा के लिए पूछते उनका नाम रूप देश काल क्या है. बेसमझ मनुष्य ना आत्मा को जानते ना परमात्मा को जानते हैं. పరమాత్మ కోసం అడుగుతూ ఉంటారు అతని నామరూప దేశ కాలాలు ఏంటి అని. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్న మనుషులకు ఆత్మ కోసం గాని పరమాత్మ కోసం గాని తెలియదు కదా. यहाँ भी है जो पूरी रीति नहीं जानते, सिर्फ बाबा बाबा कहते रहते, नॉलेज कहाँ सीखते, कुछ भी सर्विस करते नहीं, खाते रहते हैं. బాబా చెప్తున్నారు బయట వాళ్ళకి ఎలాగో ఆత్మ ఏంటి తెలియదు, పరమాత్మ ఏంటి తెలియదు, ఇక్కడ కూడా పూర్తిగా తెలియని పిల్లలు ఉన్నారు. ఊరికనే బాబా బాబా అంటారంతే, ప్రాక్టికల్ లైఫ్ ఉండదు. జ్ఞానం ఎక్కడ నేర్చుకుంటున్నారు, సర్వీస్ కూడా ఏం చేయరు, బస్ తింటూ ఉంటారు అంతే అంటున్నారు బాబా. जैसे सन्यासियों के पास भी अवधूत होते जो करते कुछ भी नहीं, खाते रहते, बाकी सन्यास धारण किया विकार से छूट गए, वो भी कम बात नहीं. సన్యాసుల దగ్గర కూడా అవధూతలని ఉంటారు, సన్యాసం తీసుకొని వాళ్ళ ఆశ్రమంలోని ఏమీ చేయరు, వాళ్ళ పని ఏమి ఉండదు, తింటూ ఉంటారు అంతే, భజన కీర్తన చేస్తారంతే. కాకపోతే సన్యాసాన్ని ధరించి వికారాల నుండి దూరం అయ్యారు వాళ్ళు, అందుకు అది కూడా తక్కువ విషయం ఏమి కాదు. పవిత్రత యొక్క తరంగాలను ఇస్తున్నారు వాళ్ళు. బాబా చెప్తున్నారు అలా ఇక్కడ కూడా బాబా పిల్లలే తింటూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు, ఏం చెయ్యరన్నారు, సర్వీస్ ఉండదు, ఎలా బాబాని జ్ఞాపకం చేయాలనేది కూడా ఉండదు, బాబా బాబా అంటూ ఉంటారు. बाबा समझाते हैं तुम पवित्र थे, अब अपवित्र बन गए, तुमने ही 84 जन्मों का चक्र लगाया है. इन बातों को भी मनुष्य समझ नहीं सकते. भक्ति बिल्कुल अलग है, ज्ञान बिल्कुल ही अलग बात है, रात दिन का फर्क है. బాబా చెప్తున్నారు మీరే పవిత్రంగా ఉండేవారే ఇప్పుడు అపవిత్రంగా అయిపోయారు, 84 జన్మల చక్రంలో వచ్చారు.
ఈ విషయాలు మనుషులకు అర్థం కావట్లేదు. ఎందుకంటే భక్తి పూర్తి వేరేగా ఉన్న డిపార్ట్మెంట్ అది. జ్ఞానం పూర్తి భిన్నమైనది. జ్ఞానం వైపు వస్తేనే అర్థమవుతాయి ఇవన్నీ. ఎంత భిన్నమైందంటే భక్తి జ్ఞానం రాత్రికి పగలకున్న తేడా ఉంది. तुम जानते हमको पुरुषार्थ से लक्ष्मी नारायण जैसा बनना है तो श्रीमत पर पूरा चलना है. మీరు తెలుసుకున్నారు కదా, మనము లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి అంటే పురుషార్థం చేసి శ్రీమతం పైన పూర్తిగా నడవాలి. శ్రీమతం అంటే బాబా ఇచ్చే డైరెక్షన్. మేనత్తో శ్రీమతం మీద నడవాలంటే కొద్దిగా శ్రమ అయితే ఉంది ఇందులోని. बाकी ये बीमारी आदि तो चलती रहेगी, ये निशानी अंत तक दिखाई देगी. ఈ రోగాలు కష్టాలు వస్తూనే ఉంటాయి, చివరి వరకు ఉంటాయి అంటున్నారు బాబా. फिर गुम हो जाते, फिर कोई दुख नहीं रहेगा. చివరి సమయం దగ్గరకు వస్తుంటే అప్పుడు ఎలా మాయమైపోయే రోగాలు, పరిస్థితులు, విఘ్నాలు ఎలా మాయమైపోయాయో తెలియదు మనకి. అలా అయిపోతుంది మళ్ళీ. అంతవరకు ఇవి వస్తూనే ఉంటాయి. మరి చేసినవన్నీ క్లియర్ అవ్వాలి కదా, జన్మ జన్మల నుండి ఉన్నవన్నీ క్లియర్ అవ్వడం కోసం నడుస్తూనే ఉంటాయి. తర్వాత ఇంకే దుఃఖాలు లేని ఒక స్టేజ్కి వచ్చేస్తారు మీరు. బాప్కో కేతే ఏ దుఃఖహర్త సుఖకర్త హే లిబరేటర్ రెహం కరో తో ఫిర్ సబ్ దుఃఖ సే छूट जाते. బాబా అని చెప్తారు దుఃఖహర్త సుఖకర్త అని పిలుస్తారు. ఓ లిబరేటర్, ఓ ముక్తిదాత, దయ చూపండి, మీ దయతో దుఃఖాల నుండి విడుదల అవ్వాలి మేము అని ప్రార్థిస్తూ ఉంటారు. దుఃఖమే మనిషి బహుత్ సిమరన్ కర్తే. దుఃఖంలో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రార్థన సిమరణ చేస్తూ ఉంటారు. हे प्रभु, हे राम, दुख के टाइम सब कहेंगे भगवान को याद करो, परंतु भगवान को ने ये कोई नहीं जानते. ఓ ప్రభు, ఓ రామ అని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దుఃఖం యొక్క టైంలో అందరికీ చెప్తారు భగవంతుని జ్ఞాపకం చేసుకోండి అని. కానీ భగవంతుడు ఎవరనే పరిచయం ఎవరికి తెలియదు. సిర్ఫ్ కహెంగే గాడ్ ఫాదర్ को याद करो, खुदा को याद करो. కేవలం పరిచయం తెలియకుండానే గాడ్ ఫాదర్ని గుర్తు చేసుకోండి, ఖుదాని గుర్తు చేసుకోండి చెప్తూ ఉంటారు. तुम तो अच्छे रीते जानते वो हमारा बाप है. మీకు తెలియకపోవడం లేదు కదా అతను ఎవరనేది. అతను ఎవరు? ఖుదా ఎవరు? గాడ్ ఫాదర్ ఎవరు? తండ్రి, నాకు తండ్రి అతడు. బాపీ సిక్లాతి అప్నే కో ఆత్మ సమజ్ ముజే యాద్ కరో. బాబాయే మనకు నేర్పిస్తున్నారు, స్వయాన్ని ఆత్మ అనుకుంటూ నన్ను జ్ఞాపకం చేసుకోండి అని. భక్తి మార్గ में ऐसे कहेंगे क्या कि अपने को आत्मा समझ बाप को याद करो? नहीं. భక్తి మార్గంలో ఎవరైనా ఇది నేర్పిస్తారా? స్వయాన్ని మీరు ఆత్మ అనుకుని నన్నే జ్ఞాపకం చేయండి అని లేదు. కితని ప్రకారకి అత భక్తి జ్ఞాన్ ఏకే. అనేక రకాల అపారమైన భక్తి ఉంది ప్రపంచంలో, కానీ జ్ఞానం మాత్రం ఇది ఒక్కటే. समझते भक्ति से भगवान मिलेगा. भक्ति कब से शुरू होती है, कौन जास्ती भक्ति करते ये किसको पता नहीं है. భక్తి చేసుకుంటూ వెళ్తే భగవంతుడు దొరుకుతారని భక్తి చేస్తుంటారు వాళ్ళు. కానీ ఈ భక్తి ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఎవరు ఎక్కువ భక్తి చేస్తారు, ఇది ఎవరికి తెలియదు. क्या अर्जुन 40,000 वर्ष भक्ति ही करते रहेंगे? कहाँ तक भक्ति करेंगे? కలియుగానికి 40,000 సంవత్సరాలు ఉందన్నారు. 40,000 సంవత్సరాలు భక్తి చేస్తూ ఉంటారా? ఎంతవరకు ఈ భక్తి నడుస్తుంది, ఇది ఎవరికి తెలియదు. అభి తుమ్ జాన్తే ఇతనా సమయ భక్తి చల్తి, ఇతనా సమయ జ్ఞాన్ చల్తా హై. మీకైతే ఇప్పుడు తెలుసు భక్తి ఎన్నాళ్ళు నడుస్తుంది? 2,500 సంవత్సరాలు. 2 యుగాలు, ద్వాపర యుగం, కలియుగం. ఇప్పుడు కలియుగం పూర్తయ్యే స్టేజ్లో ఉంది కాబట్టి భక్తి కూడా పూర్తయిపోతుంది. జ్ఞానం ఎన్నాళ్ళు నడుస్తుంది? 2,500 సంవత్సరాలు. 2 యుగాలు, సత్యుగం, త్రేతాయుగం, సంగమ యుగం నుండి స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో జ్ఞానం నడుస్తుంది కదా. భక్తుం को पता नहीं चलता, उनको समझाने के लिए इतने प्रदर्शनी आदि करते. భక్తులకు ఇవన్నీ అర్థం చేయించడానికి మనం ప్రదర్శనలు ఇవన్నీ పెడుతూ ఉంటాము. प्रदर्शनी में भी कोटे में कोई निकलते आगे चल करके और निकलेंगे. ప్రదర్శనలో మనం చెప్పినప్పుడు కోటిలో కొందరు ఎవరో తయారవుతారు. ఇంకా టైం దగ్గర వస్తుంటే ఇంకా చాలా మంది తయారవుతారు బాబా పిల్లలు. यहाँ भी कितने ढेर आते, तुम कितने थोड़े जो सच्चे ब्राह्मण पवित्र रहते हो, जो रेगुलर हो वो आवे. మధుబన్లో కూడా ఎంతమంది వస్తూ ఉంటారు.
ఫస్ట్ ప్రదర్శనలో ఎంతమంది వందల మంది వేల మంది వచ్చి వింటారు. అందులో నుండి ఎవరో కొద్ది మంది సెంటర్ వరకు వస్తారు. మళ్ళీ 7 రోజులు కోర్స్ వింటామని. ఆ కోర్స్ విన్న తర్వాత కూడా నిలబడే వాళ్ళు ఇంకా ఎంత తక్కువ మంది ఉంటారు. మళ్ళీ అందులో నుండి కూడా మధుబన్ వెళ్ళాలంటే కోర్స్ అయిపోయింది. అందులో ఎవరో కొద్దిమంది కంటిన్యూ రెగ్యులర్ అవుతున్నారు. సత్యమైన బ్రాహ్మణులుగా అవ్వాలి, పవిత్రంగా ఉండాలి. అప్పుడు ఆ కొద్ది మంది మధుబన్‌కి వెళ్ళగలరు. రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు పవిత్రంగా తయారయ్యే సత్యమైన బ్రాహ్మణులు. परंतु ये भी हिसाब निकाल ना सके कि सच्चे ब्राह्मण कितने बहुत झूठे भी है. కానీ అది కూడా ఇప్పుడు పరివారం పెరిగిపోయారు కదా. పూర్వం అయితే ఎవరు పక్కా ఎవరు కచ్చా అనేది క్లియర్‌గా కనిపెట్టడానికి అయ్యేది. ఎవరు సత్యమైన బ్రాహ్మణులు అయ్యారు, ఎంతమంది తయారైన లెక్క తీయలేమన్నట్టు అయిపోయింది. చాలా మంది తెల్ల బట్టలు వేసుకొని బాబా బాబా అంటున్న అసత్యమైన బ్రాహ్మణులు కూడా ఉంటారంటున్నారు. బ్రాహ్మణోं का काम ही है कथा सुनाना. బాప్ బి కథ సునాతే రేతేనా. అందుకే నేను ఎలా ఉన్నాను మనం చూసుకోవాలి. అయితే ఈ పాయింట్ ఆధారంగా తీసుకొని ఇతరులను లెక్క పెట్టడం కాదు మనం. వీళ్ళు ఎలాంటి బీకే వీళ్ళు ఎలాంటి బీకే కాదు. బాబా చెప్పిన పాయింట్ ప్రకారంగా నేను ఏ బ్రాహ్మణుడిగా ఉన్నాను అని మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనం పక్కా బ్రాహ్మణులుగా తయారవ్వాలి. బ్రాహ్మణుల యొక్క పని కథ చెప్పటం లౌకికంలో కూడా. బాబా కూడా కథ చెప్తున్నారు కదా రోజు మనకి మురళి. तुमको भी कथा सुनानी है यथा बाप तथा बच्चे. బాబా మరి ఏం చేస్తున్నారు, పిల్లలు అది చేయాలి. అందుకు మీరు కూడా వెళ్ళి ఇతరులకి కథ చెప్పండి. बच्चों का काम ही है गीता सुनाना, परंतु सब कहाँ सुनाते हैं. పిల్లల యొక్క పని ఈ గీతా జ్ఞానం అందరికీ చెప్పటం. కానీ మీరందరూ ఎక్కడ చెప్తున్నారా ఎవరికైనా గీతా జ్ఞానం? పెద్ద కష్టం కూడా లేదు కదా, సంస్కృత శ్లోకాలు పలకక్కర్లేదు. దీనిలో ఉన్న యథార్థం ఏంటనేది చెప్తే చాలు. బాబా పరిచయం. तुम जानते ज्ञान की पुस्तक एक ही गीता है, वो है सर्वशास्त्रमय शिरोमणि, उसमें सब आ गया. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, జ్ఞానం యొక్క పుస్తకం ఒక్క గీతా శాస్త్రం మాత్రమే. దాన్నే సర్వశాస్త్రమయి అని శిరోమణి అని చెప్పారు. దానిలో అన్ని వచ్చేస్తాయి. మొత్తం గీతలో రాజయోగం యొక్క వివరణ ఉంది, కర్మయోగం యొక్క రాజయోగాన్ని అనేక యోగాలు వివరింపబడ్డాయి. కర్మ యొక్క జ్ఞానం కూడా ఉంది, పరమాత్మ ఎవరనే పరిచయం కూడా ఉంది. అన్ని విషయాలు వస్తున్నాయి గీతలో. మాయి బాపే గీత, బాపే ఆకర్ సబ్కి సద్గతి కర్తే. అందుకే గీత అన్ని శాస్త్రాలకు తల్లి తండ్రి అయిపోయింది. బాబాయే వచ్చి అందరికి సద్గతి ఇస్తున్నారు గీతా జ్ఞానం ద్వారా. ये भी लिख सकते कि शिव बाबा की जयंती ही हीरे तुल्य है, बाकी सबके जयंती कौड़ी तुल्य है. ఇది కూడా మీరు రాయొచ్చు. శివ్ బాబా జయంతి వజ్రతుల్యమైంది, మిగిలిన వాళ్ళందరి జయంతి గుడ్డిగా సమానమైంది. बाप को तो सब याद करते, కలియుగ మనుష్య సతీకి దేవతాओं की पूजा करते. బాబాను అందరూ జ్ఞాపకం చేస్తుంటారు, పిలుస్తుంటారు. కలియుగ మానవులు సతీకి దేవతల్ని పూజిస్తుంటారు కూడా. ఉनको ऐसा बनाने वाला कौन है. అయితే సతీకి దేవతలు పూజ చేస్తారు కదా మామూలు మనుషులు వెళ్ళి. కానీ దేవతలను అలా తయారు చేసింది ఎవరు అనేది తెలియదు. ఎవరు తయారు చేస్తారు? ఏక్ బాప్, शिव बाबा ये కదా. परंतु ये भी समझा हो सकेंगे जो अच्छी रीति समझते हैं. కాయిదే ముజీబ్ పోయి సమజాతే नहीं. కానీ ఎవరైతే చక్కని రీతిలో అర్థం చేసుకుంటారు ముందు స్వయం యొక్క బుద్ధిలో, వాళ్ళే ఇతరులకి అర్థం చేయించగలరు అని చెప్తున్నారు బాబా. నియమ అనుసారము పద్ధతి ప్రకారంగా చెప్పలేకపోతున్నారు అందరూ ఈ జ్ఞానం. బాబా ఏ భావంతో చెప్తున్నారు మనం క్యాచ్ చేసి అర్థం చేసుకోగలిగితే ఇతరులకి చక్కగా వివరించి చెప్పగలం. మన భావాలు మిక్స్ అవ్వకూడదు. బాబా జ్ఞానం విన్నప్పుడు కానీ వినిపించేటప్పుడు కానీ నేను అనేది మిక్స్ అవ్వకూడదు. బాబా అనే బాబా భావంలోకి మనం వెళ్ళిపోతే అది మనకి బాగా అర్థమవుతుంది. నేను చేయాలనేది ఎక్కువగా అర్థమవుతుంది. అప్పుడే మనం ఇతరులకు కూడా కరెక్ట్గా అర్థం చేయించేవారుగా కాగలం. बाबा कहती हमारे कई बच्चे कंस्ट्रक्शन के साथ डिस्ट्रक्शन भी करने वाले. అర్థం చేసుకోవడం, అర్థం చేయించగలగడం
దాని మీద ఆధారం ఉంటుంది. కొంతమంది కన్స్ట్రక్షన్ చేస్తే, కొంతమంది డిస్ట్రక్షన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్నారు మామ. మహారథి గూడేసవార్ ప్యాదే సభైన తప్పదు మరి, ఇది సైన్యంలో మహారథి, గుర్రపురతులు, కాల్బలం అన్ని రకాలు ఉంటారు కదా అన్నారు బాబా. तो प्यादे क्या करेंगे, पढ़े लिखे के आगे भारी डोइंग. కాల్బలం సైన్యంలో తక్కువ స్టేజ్ అది. కాల్బలం అంటే అంటే నార్మల్ సైనికులు వాళ్ళు. వాళ్ళ స్థితి ఏంటి, చదువుకుని రాసుకునే వారి ఎదురుగా వెళ్ళి అంట్లు తోమి పోస్ట్ పొందాల్సి వస్తుంది. అంటే అంట్లు తోముతారని కాదు, కానీ తక్కువ పదవిలోకి వెళ్తారు. ఈ దానం యొక్క పురుషాన్ని ఎక్కువ చేసే వాళ్ళు చదువుకునే వాళ్ళ కింద లెక్క. తక్కువ చేసే వాళ్ళు ఏమవుతారు, వెళ్ళి వాళ్ళ దగ్గర సేవకులు అవుతారు. बाकी जो न भारी डोएंगे न पढ़ेंगे पढ़ाएंगे उनको क्या कहेंगे, ऊंट पक्षी. ఎవరైతే అంట్లు తోమం, పాత్రలు తోమం అంటే సేవ చేయను అంటారు. పోనీ ఈ మురళి చక్క వినండి, వినిపించండి అంటే అది కూడా చదువుకోరు, చదివించరు. వాళ్ళని ఏమంటారు, ఉష్ణపక్షి. ఉష్ణపక్షి తెలుసా, బాబా చెప్తారు కదా మురళిలో, ఎగురు ఎగురు నువ్వు అంటే, నేను ఉంటాను కదా ఎలా ఎగురుతాను అంటదంట. సరే వంటేవి కదా, సామాన్ మొయ్యి అయితే పని చెయ్యు అంటే, నేను పక్షిని కదా, నేను ఎలా బరువైనవి ఎత్తగలను, నేను ఎలా మొయ్యగలను, నేను ఎలా ఆ బరువులు మోసి నడుస్తాను అంటది. అలా ఏంటంటే పనేనే చెయ్యండి అంటే, ఏదైనా సేవ చెయ్యండి, కరోనా సేవ అంటే అది చేయలేము. సరే పోనీ జ్ఞానమైనా బాగా అర్థం చేసుకుని బాగా అర్థం చేయించి సేవ చేయండి అంటే అది కూడా చేయలేదు. ఏమంటారు మరి, ఏది చేయకపోతే ఏమవుతారు, ఏం పదవి పొందుతారు అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्की लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, बाप बिंदी है. इस बात को यथार्थ समझकर बाप को याद करना है. బాబా బిందువు అనే విషయాన్ని యథార్థంగా అర్థం చేసుకుని బాబాను జ్ఞాపకం చేయాలి. బింది బింది కేకర్ ముంజ నహీ హై. బిందు బిందు అంటూ సంశయంలో ఉండకూడదు. సర్వీస్ పర్ తత్పర్ रहना है. సర్వీస్ లో తత్పరులై ఉండాలి. అంటే కొంతమంది యోగంలో నేను ఆత్మ బిందు, పరంధామానికి వెళ్ళాను, బాబా కూడా బిందు, నేను బిందు, ఇలా ఏమంటారు రిపీట్ చేస్తుంటారు. కానీ అక్కడ ఏమీ అనుభవం కాదు, బుద్ధితో చూడరు ఏమీ. అక్కడ మనసుతో బుద్ధితో ఆ బిందువుని చూడడం, అందులో లీనం అలా ఉండరు. అది బాబా చెప్తున్నారు. బిందు బిందు అని సంశయంలో కన్ఫ్యూజన్లో ఉండకండి. కరెక్ట్గా బిందువుని అర్థం చేసుకొని జ్ఞాపకం చేయండి బాబాని. మనసు బుద్ధితో చూస్తూ లీనమై రియలైజ్ అయ్యి మిమ్మల్ని మీరు కూడా శరీరం నుండి భిన్నంగా ఉన్న ఒక బిందువు, నేను ఎంత అద్భుతం చేయగలిగే ఒక శక్తిని నేను అనేది అనుభూతి చేస్తూ బాబాని జ్ఞాపకం చేయాలి బిందువుగా మనం. అంతేకాని బిందు బిందు అంటూ ఏంటో నాకే తెలియట్లేదు, ఏం యోగం అనేది అలా కన్ఫ్యూజన్లో ఉండకండి. సర్వీస్ లో తత్పరులై ఉండండి. సెకండ్ పాయింట్, సచ్చి గీత సున్ని और सुनानी है. సత్యమైన గీత వినాలి మరియు వినిపించాలి. సచ్చా బ్రాహ్మణ్ बनने के लिए పవిత్ర रहना है. సత్యమైన బ్రాహ్మణులుగా తయారవటం కోసం పవిత్రముగా ఉండాలి. రెగ్యులర్ పడాయి జరూర్ కర్నీ హై. రోజు తప్పకుండా చదువుకోవాలి. वरदान, सदा खुशी की खुराक खाने वाले और खुशी बांटने वाले खुश नसीब बेफिकर भवा. సదా ఖుషి అనే ఆనందం అనే భోజనం తినేవారు మరియు ఆనందాన్ని పంచేవారిగా ఉండే, సదా ఆనందం అనే భోజనం తినేవారు మరియు ఆనందాన్ని పంచేవారు అలాంటి అదృష్టవంతులుగా
నిశ్చింతగా కండి. ब्राह्मण जीवन की खुराक खुशी है। ब्राह्मण जीवित एक भोजन में खुशी। जो सदा खुशी की खुराक खाने वाले और खुशी बांटने वाले वही वही खुश नसीब है। ఎవరైతే ఆనందం అనే ఈ భోజనం తింటూ ఉంటారో మరియు ఆనందాన్ని పంచుతూ ఉంటారు అందరికి, వాళ్ళే అదృష్టవంతులు. उनके दिल से यही निकलता कि मेरे जैसा खुश नसीब और कोई नहीं। వాళ్ళ హృదయం నుండి ఇదే ధ్వని వస్తూ ఉంటుంది ఎప్పుడు, నా లాంటి అదృష్టవంతులు ఇంకెవ్వరు లేరు. ఖుషి ఉంటే మన ఎదురుగా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఏమంటూ ఉంటాం, ఓహో ఎంత అదృష్టం, నా లాంటి అదృష్టవంతులు ఇంకెవరు లేరు. భలే సాగర్ కి లేరే भी डूबने आ जाए तो भी फिक्र नहीं। ఎంత అదృష్టవంతులు అంటే, ఎంత ఖుషి ఉందంటే, సముద్రం యొక్క అలలు వచ్చేసి మునిగిపోయే స్టేజ్ లో ఉన్నా కూడా మనకి చింత లేదు. సముద్రం యొక్క అలలు వచ్చేసాయి, ఊరు మునిగిపోతుంది, మన ఇల్లు మునిగిపోతుంది అంటే కూడా చింత లేదు. క్యూంకి జో యోగయుక్తే వో సదా హి సేఫ్ హై. ఎందుకంటే ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వాళ్ళు సదా సేఫ్ గా ఉంటారు. इसलिए सारे कल्प में इस समय ही आप बेफिकर जीवन का अनुभव करते हो. అందువలన మొత్తం కల్పం యొక్క చక్రంలో ఈ సంగమేగ సమయంలో మాత్రమే మీరు నిశ్చింత జీవితాన్ని అనుభవం చేసుకుంటారు. సత్యం మే బి బేఫికర్ హోంగే లేకిన్ జ్ఞాన్ నీ హోగా. సత్యగలో కూడా నిశ్చింతగానే ఉంటారు, చింతలు ఉండవు అక్కడ కూడా. కాకపోతే అక్కడ జ్ఞానం ఉండదు కదా, జ్ఞానం తెలుస్తూ నిశ్చింతగా ఉంటాం మనం. అక్కడ సమస్యలు కూడా ఉండవు కదా, పరిస్థితి లేకుండా నిశ్చింత స్థితి. ఇక్కడ పరిస్థితుల సమస్యల మధ్య ఉంటూ కూడా జ్ఞానంతో నిశ్చింత స్థితి, ఇందులో ఉండే మజా వేరే ఉంటుంది. కాబట్టి ఖుషి యొక్క ఔషధం అనండి, ఖుషి యొక్క భోజనం అలా పనిచేస్తుంది. పరిస్థితి ఏమైనా మన ఎదురుగా ఉండనియండి, కానీ మన ముఖ కవలికలు, మన ఆలోచనలు, మన భావాలు తేలిక ఖుషిగా ఉండాలి. ఖుషి పంచాలి అందరికి. అయితే దీనికన్నా మించిన అదృష్టం ఇంక లేదని చెప్తున్నారు బాబా. स्लोगन, सहज पुरुषार्थी बनना है तो सर्व की दुआओं से स्वयं को भरपूर करो. సహజ పురుషార్థిగా తయారవ్వాలంటే అందరూ ఆశీర్వాదాలతో స్వయాన్ని నింపేసుకుంటూ ఉండండి. ఆశీర్వాదాలు ఎంత మనకి జమ అవుతాయి అంత పురుషార్థం ఈజీ అయిపోతుంది. వేరేగా పెద్ద కష్టపడి పురుషార్థాలు చేయకపోయినా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, మార్కులు పడిపోతూ ఉంటాయి మనకి. అందుకే పవిత్రత జీవితంలో ఉంచుకోండి. బాబా చదివించే 4 సబ్జెక్ట్స్ మీద గమనిక పెట్టండి. ఎంత చేయగలమో మనం చేస్తూ, ఇంకొక వైపు మైనస్ అవ్వకుండా గమనిక పెట్టుకుంటే ఆశీర్వాదాలు ఉంటే మైనస్ కాదు మనకి. ఆశీర్వాదాలు జమ చేసుకుంటూ వెళ్ళండి. ఈరోజు బాబా మురళిలో అయితే కామ వికారానికి వశం అయితే మైనస్ అయిపోద్ది అంటారు బాబా. బాబా పిల్లలయ్యి మళ్ళీ కామ వికారానికి వశం అయితే అంతకు ముందు కాలం వరకు చేసిన పురుషార్థం అంతా మైనస్ అయిపోద్ది, పుణ్యకార్థం. మళ్ళీ కొత్తది జమ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. సంఘదోషంలో పడ్డారు అంటే ఏదైనా కూడా తప్పులు చేసినప్పుడు ఆ పాపాలు మచ్చ పడుతుంది అనుకోండి, కామ వికారం ఇంకా. ఇంకేం చెప్తున్నారు బాబా ఈరోజు, సర్వీస్ లో తత్పరలై ఉంటేనే జ్ఞానం కూడా మీకు పడుతుంది, వెంట పడుతుంది, ధారణ అవుతుంది. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, సత్యమైన బ్రాహ్మణులు అంటే ఒకటి పవిత్రంగా ఉండాలి, ఇంకోటి గీతా జ్ఞానం ఇతరులకి చెప్పేవారుగా కావాలి. బ్రాహ్మణులు అంటేనే కథ చెప్పేవాళ్ళుగా ఉంటారు కదా లౌకికంలో కూడా, ఇక్కడ కూడా జ్ఞానం చెప్తేనే మీరు బ్రాహ్మణులు అయినట్టు అంటున్నారు బాబా. అలాగే చదువు రెగ్యులర్ గా చదువుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, యోగం చేయడం కూడా పుణ్యమే, సేవయే. ఎందుకంటే వైబ్రేషన్స్ తయారు చేయటం వలన అక్కడ ఎవరొచ్చి అడుగు పెట్టినా వాళ్ళు ఆకర్షితులై బాబా పిల్లలు అవుతారు. అది కూడా ఒక సేవ అనేది గుర్తుపెట్టుకుంది. బాబా స్మృతి ఎంత చేస్తే అంత పుణ్యం జమ అవుతుంది అని చెప్తున్నారు బాబా ఈరోజు. బాబాకు లెటర్ రాసి ఇచ్చేస్తే పొరపాట్లు చేసాక అది వినాశనం అయిపోతుంది, వికర్మ, అనేక జన్మల పాపాలన్నీ పోతాయి అనుకోకండి. ఈ జన్మలో మనం చేసింది మనకు గుర్తున్నది బాబాకి చెప్పాం, అంతవరకు అది తేలిపోతుంది. అంతేకాకుండా బాబా మనకు ఎక్స్ట్రా శక్తి ఇచ్చి నడిపించడానికి ప్రయత్నిస్తారు.
తర్వాత దానికి తగిన సలహాలు కూడా బాబా నుండి దొరుకుతాయి మనకి, ప్రేరణలు. అంతేకాని అనేక జన్మల పాపాలు దగ్ధం కావు. దానికోసం అయితే శ్రమ పడాలి, పురుషార్థం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? ఉష్ణపక్షి అయిపోకండి, ఏదో ఒక సేవ చేయాలి కదా. జ్ఞానం చెప్పండి, జ్ఞానం అర్థం చేసుకోండి, బాగా ఇతరులకు అర్థం చేయించండి, ఇన్స్పైర్ చేయండి అందరినీ. లేదు అంటే సేవలు ఉన్నాయి కదా, యజ్ఞ సేవలు, శ్రమ పడే సేవలు చాలా ఉన్నాయి బాబా ఇంట్లో, అది చెయ్యండి. లేదు అంటే ధనంతోనైనా బాబాకు సపోర్ట్ గా నిలబడండి. సేవలకి బాబా చెప్పారు కదా, సెంటర్ తెరిపించండి. 2-3 సెంటర్లు కూడా నడవడానికి, అది ఇల్లు తయారవడానికో లేదా అద్దె కట్టుకుంటూనో ఆ సెంటర్ నడవడానికి ఆధారంగా మీరు నిలబడడం అది కూడా సేవ, పుణ్యము అంటారు. ఏమీ లేకపోతే యోగమైనా చేయగలగాలి కదా, అది కూడా ఉన్నది, యోగం కుదరదు అంటారు, చేయరు. కృష్ణపక్ష అయిపోకండి, ఏదో ఒక రకంగా నాది జన్మ ఎంత అవుతుంది, నేను ఎంతవరకు ముందుకు వెళ్తున్నాను, సతీగా ప్రారంభం నుండి నేను జన్మలో రాగలనా చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. లాస్ట్ లో ఇంకా వరదానం ఏం చెప్తున్నారు బాబా? ఖుషి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖుషిగా ఉండాలి, అందరికీ ఖుషి పంచిపెట్టేవారుగా కావాలి. నిశ్చింతగా ఉండాలి. ఇంకేం చెప్తున్నారు బాబా? అందరి ఆశీర్వాదాలు స్వయంలో నింపుకుంటూ ఉంటే సహజ పురుషార్థిగా తయారైపోతారు. ఓం శాంతి.